ఈ రోజు అయితే ఫస్ట్గా మార్నింగ్ అనమాట మనం వచ్చింది చాపరాయికి వచ్చాం. చూపిస్తాను చూడండి. ఈరోజు మంగళవారం అయినా కూడా చాలా రష్గా ఉందన్నమాట. ఈ చివరి నుంచి చూసారా, ఆ చివరి వరకు కారులే, పార్కింగే. వెల్కమ్ టు చాపరాయి. ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. ఆ రేట్ ఎంత ఏంటన్నది చెప్తాను చూడండి. ఇలా చూడాలా చూడండి, ఇది చాపరాయి అంట. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. ఎంత 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 ఒకటి 50 రూపాయలండి మనిషికి. ఇద్దరికైతే ఆఫర్ అంతా 20 రూపాయలే. వేటి ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ లేదా? లేదు, ఓన్లీ క్యాషేనా? క్యాష్ అయితేనే ఓకే. ఓకే, ఫోన్ పే కూడా లేదు. ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఫోన్పేలు కానీ ఏం లేవన్నమాట. ఓన్లీ క్యాషే. చాపరాయి చెరువుకి అయితే మరి రెడీ అయిపోతున్నాం, వెళ్తున్నాం అనమాట. రండి, ఇది వాటర్ ఫాల్స్ ఏం కాదు, పెద్ద ఏదో చిన్న చెరువు అంతే. పగోడా పార్క్ అంటే ఇది బాగుంది. ఇవి ఒకటే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇది ఏదో ఉందిరా. ఈ చాపరాయి చెరువుకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే సైడ్ ని చిన్న పార్క్ ఉంటుంది అనమాట. చూడండి, అదిగో పార్క్ ఉంటుంది. అలా చిన్నదేదో చిన్న పార్క్ అనమాట, లైట్గా చూడడానికి అంతే. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం పదండి. ఇది పెద్ద ఏదో వాటర్ ఫాల్స్ అది అన్నారు కానీ పెద్ద ఏం లేదనమాట, మామూలుగా నార్మల్ అనమాట. ఇది నీరు కూడా అంత ప్యూర్ కాదు, అంత బురద వాటరే వస్తుంది. వీళ్ళకి ఏం తెలియక ములిగేస్తున్నారు ఒక్కొక్కరు. పైన ఎక్కడో వచ్చ వాటర్. ఇది పెద్ద ఏం లేదు, వాటర్ అయితే అసలు లేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతా నార్మలే, అంతా బురద. చూసారు కదా, అంతా బురద వాటరే. ఇంకా ముందుకు అలా ఉంది, అది కూడా పెద్ద ఏం కాదు, ఏదో నార్మల్. అంతా రాయిలు ఎక్కువ అనమాట. ఎక్కువగా ములగడానికి ట్రై చేశారంటే రాయిలు గట్టిగా తగిలితాయి, చాలా ఇబ్బంది కూడా పడతారు తర్వాత. అంత పెద్ద ఏం లేదు. ఫోటోలు తీసుకోవడానికి అయితే పర్లేదు, లొకేషన్ అయితే బాగానే ఉంటుంది. చాలా మంది వచ్చారు. ఓపుకున్న వాళ్ళేమో గెంతుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే కూర్చొని అలా నీళ్ళకేసి చూడటమే, ఏం చేసేది ఉండదు ఇక్కడ. ఇదనమాట ఆఖరికి మొత్తానికి చాపరాయి వాటర్ ఫాల్స్ అంటే ఇదేనమాట. ఇంతకు మించి ఏమి లేదు, ఇదే. దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 50 రూపీస్ అనమాట పెద్దవాళ్ళకి అయితే. చిన్నపిల్లలకి అయితే 30 రూపీసే ఓన్లీ. ఫోన్పే కట్టే ఉండదు, ఓన్లీ క్యాషే. చూడండి, ఇగో ఈ కాలువ ఒకటి ఉందన్నమాట మధ్యలో, అంటే కట్ చేశారనమాట. ఇది అంటే మునగడానికే. ఇది ఒకటే, ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ ఒకటి ఉంది అటు నుంచి ఇటు వెళ్ళడానికి, ఇలాగా సెట్ చేశారు. ఇది కాలువ చేసి కింద ఈ బ్రిడ్జ్ని అయితే సెట్ చేశారనమాట. అటు ఇటు ఫోటోలు తీసుకోవడం కూడా బాగానే ఉంటుంది. పడుతుంది అనమాట ఇక్కడ వాటర్ అయితే. ఇంకో ఇక్కడ చేయొచ్చు స్నానం అయితే, పర్లే. అంటే స్మెల్ భరిస్తానంటే చేయొచ్చు. కొంచెం చాలా హెవీగా పడుతుంది వాటర్ అయితే. ఇక్కడ కూడా కొంచెం హెవీగా పడుతుంది అనమాట వాటర్ అయితే. చూడండి, ఇక్కడ బాగా చేస్తున్నారు స్నానాలు. వెళ్ళండి.
ఫొటోస్ తీసుకోవడానికి ఈ విధంగా అనమాట. పార్క్లో చూడండి లవ్ సింబల్ అయితే సెట్ చేశారు. తర్వాత అది అదొక బిల్డింగ్, ఇక్కడ ఒకటి కూర్చొని ఏమైనా తినడానికి కానీ ఇక్కడ ఎలా సెట్ చేశారు. ఈ చిన్న గార్డెన్ అనమాట. నెక్స్ట్ అంటే ఒక ఏరియా ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. ఆ ఫొటోస్ కానీ తీసుకోవడానికి ఏమో ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట. ఇంకో అక్కడేమో చిన్నపిల్లలుగా ఆడుకోవడానికి అనమాట అది ఆ ప్లేస్ అయితే. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అంటే ప్లేస్ ఉంది. అప్రోలో ఏం బాగుందంటే పార్క్ బాగుందన్నమాట. పార్క్ దగ్గర ఒక లొకేషన్ ఉందన్నమాట. ఆ లొకేషన్ ఏంటంటే లవ్ సింబల్లో ఉంటుంది అనమాట. ఏంటంటే చిన్నది ఫోటో తీసుకోవడానికి ఫ్రేమ్ టైప్లో ఉందన్నమాట. అది మొక్కలతో అనమాట, మొక్కతో ఉంటుంది. పాదులా ఏదో ఉంది లవ్ షేప్లో, బాగుంది. అది ఫోటోలు తీసుకోవడానికి అలా సరదా కూర్చోడానికి ఏమైనా భోజనం చేయడానికి గట్రా ఇది బాగానే ఉంటుంది అదనమాట. మునగడానికి అయితే వాటర్ అయితే కొంచెం స్మెల్ కూడా వస్తుంది, నీసు వాసనలాగా కొంచెం బాగోలేదు అనమాట. వాటర్ అయితే ఆ విధంగా స్మెల్ వస్తుంది. చాలామంది అయితే స్నానం చేస్తున్నారు, లైట్గా వచ్చినాయి కదా చూడండి. అక్కడ కానీ ఇక్కడ కానీ స్నానం చేస్తున్నారు. మరి ఎలా ఉందో ఏంటో మనకి తెలియదు. నేనైతే చేయదలుచుకోలేదు, ఎందుకంటే వాసన వస్తుంది కదా, అందువల్ల నేను చేయబుద్ధి లేదనమాట. అది మరి చేపల ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు అరకు పైనరీ. అటు సైడ్ ఈ బంతిపూలు కలర్ బంతిపూలు ఉన్నాయి, ఇటు సైడ్ బంతిపూలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి సినిమా జరుగుతుందనమాట. ఓకే, కింద చూడండి ఎవరో ఆయి చెప్పారు. ఊరుసుట్లు ఇవి ఫోటోషూట్కే కేవలం. ఫొటోస్ కానీ ఏమన్నా ఫోటోషూట్ చేసుకోవడానికి అయితే ప్లేస్ చాలా బాగుందన్నమాట ఒక రకంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి న్యాచురల్ క్యాంపింగ్ అని ఒకటి, ఫోటో ఫ్రేమ్స్ ఒకటి, పార్క్ ఆఫీసు ఏవి ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చంట. ఏం బంతిపూలతో చాలా అంటే న్యాచురల్ అన్నమాట. ఇదంతా ఇంకా న్యాచురల్గా తీసుకుండి. ప్రతిదీ కూడా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది. ముందు చెప్పాల్సింది ఏంటంటే మేమైతే టికెట్ తీసుకోలేదు, వచ్చేసాం, ఫ్రీగానే వచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మూవీ షూట్ జరుగుతుందనమాట, దానివల్ల మేము ఫ్రీగా వచ్చాం. మొత్తానికైతే ఈ స్పాట్ కూడా అయిపోయిందనమాట. ఈ లొకేషన్ కూడా చూస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. పదండి. అరకు పైనరీకి వెళ్ళాం కదా, అక్కడైతే మరి చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫోటోషూట్స్కే కేవలం అది నాకు తెలిసినంత వరకు ఫోటోషూట్స్కి, ఇంకా వెడ్డింగ్ షూట్స్ ఇవి ఉంటాయి కదా వాటికి. నెక్స్ట్ ఏంటంటే ఫిలిం అనమాట. ఫిలిం పరంగా, షార్ట్ ఫిలిమ్స్ పరంగా ఈ విధంగా అయితే మరి వెళ్ళి చేసుకోవచ్చు అదనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండా మనమైతే అరకులో అంటే అరకు దగ్గరలో వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందంట. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇప్పుడైతే మరి బై వాక్ అనమాట, నడుస్తున్నాం. ఇదిగో చూడండి ఎలా ఉందో. ఇలాంటి ఏరియాలోంచి మనం ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నమాట. అందరూ ఇప్పుడు దగ్గరికి వచ్చాం. ఒక 500 మీటర్స్ అయితే నడిచాం. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం. చూద్దాం ముందు ఎలా ఉంటుంది ఏంటన్నది వాటర్ ఫాల్స్. చూడండి మేము ఎంత హైట్లో ఉన్నామో. మా ఊరు చుట్టూ లొకేషన్ చూడండి. ఇక్కడేమో కొండ, ఇదొక కొండ, ఇదొక కొండ అనమాట. మధ్యలో మాకు దారి, వాటర్ ఫాల్స్కి దారి అనమాట. వచ్చాం దగ్గరికి, సౌండ్ కూడా వినిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ లైక్ చేసుకోండి. పైనుంచి ఒక దారి ఉంటుంది, ఇలా కింద నుంచి ఇంకో దారి ఉంటుంది అనమాట. ఈ దారిని వెళ్తే మనకి మీకు వ్యూ పాయింట్ చూపించడానికి బాగుంటుంది అనమాట. అసలు వాటర్ ఫాల్స్ ఏంటి దిగొచ్చు, కానీ అక్కడ ఏం ఉండదు. చూడండి ఇంకా ఆ ప్లేస్ ఒకటి ఇంకెక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. కింద ఇక్కడ ఈ కింద కూడా ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు కింద ప్లేస్కి వెళ్దాం ఫస్ట్. హైగా ఎక్స్పెక్టేషన్ అయితే చేసాం, కానీ చిన్నగా ఉంది వాటర్ ఫాల్స్.
చందగించుకుంటున్నా ఇయ్యనా బాబు రమ్మన్నారు మా ఊరు ఏం లేదు డొల్లా మొత్తం వాటర్ ఫాల్స్ అయితే అస్సలు లేదనమాట. వాటర్ ఫాల్స్ కొంచెం మీరు హెవీగా చూడాలనుకుంటే పైకి ఎక్కాలన్నమాట. అంత మనం అంటే ఎక్కి చూపించడానికి అవుతుంది కానీ చాలా డేంజర్ అది ఓ రకంగా. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కలేదు. కిందని చూడాలి కదా, కింద అసలు లేదు. వాటర్ ఫాల్స్ అయితే పెద్ద ఏం లేదు, ఏదో లైట్గా అలా పడుతున్నాయి అంతే. పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా డేంజర్ అది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, పదండి చూపిస్తాను. పిల్లలు చూడండి ఎంత బాగా ఎక్కుతున్నారు కొండలో. అది ఎక్కండి, సూపరు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికా మరి? ఆహా, ఇప్పుడు మనం వచ్చేసాం బొటానికల్ గార్డెన్. చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పార్కులో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. ఫస్ట్గా టికెట్ రేట్స్ వచ్చేసి పర్సన్కి 60 రూపీస్, అదే చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అనమాట. ఏంద్రా తాతగా చూస్తున్నాడు. టికెట్ తీసుకోవడం జరిగింది. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ బుద్ధుడి బొమ్మ, అలాగే మొత్తం 2 వేస్ ఉన్నాయి. ఇంకా ఐ లవ్ యూ ఇండియా అంటే ఇక్కడ ఐ లవ్ ఇండియా ఒకటి ఉంది. టాయ్స్ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ అంట, ఇదేదో ఉంది మరి. ఇక్కడ చెట్టుకి చిన్న గుడిసెలా చిన్నది కట్టారనమాట, రేక్ సైడ్తో కట్టారు. ఇటేపు వెళ్దామా లేకపోతే ఇటేపు వెళ్దాం? ఇటు సైడ్ వెళ్దాం. పదండి అయితే. అటు సైడ్ అయితే డీజే జరుగుతుందంటే అక్కడికి వెళ్దాం, పదండి. అవును, ఎర్రచందనం చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? ఇంకో చూపిస్తున్నాను చూడండి. ఇంకో రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం. కొట్టకూడదు, చూడండి ఎలా ఉందో. ఎర్రచందనం అన్నమాట ఇది. నిజంగా ఉంటుందా? ఆకు చూడండి ఎలా ఉందో, కనబడుతుందా లేదా? ఇక్కడ కలర్ వస్తుంది చూడండి. ఇక ఎర్రచందనం రెడ్గా ఉంది. మనం ఎర్రచందనం అదే పార్కులో ఎర్రచందనం మొక్క చూసాం కదా, అది ఎవరు పడితే వాళ్ళు పెంచుకోవడానికి కావదనమాట. ఆ చెట్టు కొనాలన్నా దాన్ని పెంచుకోవాలన్నా లైసెన్స్ ఉండాలి. దానికంటూ ఒకటి చాలా రూల్స్ ఉంటాయి. ఆ ఎర్రచందనం పెంచుకోవాలనుకుంటే, ఎవరైనా కావాలనుకుంటే కంపల్సరిగా సంతకాలు చాలా జరగాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది దానికైతే. మీరు ఎవరైనా కావాలంటే కొనుక్కోండి. చెట్టు ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది రేట్ అయితే. కానీ ఇప్పుడు ఎంత కష్టపడతామో దానికోసం రేపు పొద్దున్న అంత ప్రాఫిట్ చూపించదు ఆ చెట్టు అయితే. ఇక్కడైతే చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. గులాబీ మొక్కలు అన్ని రకాల కలర్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇది ఏదో చిన్న క్యాంటీన్ అంట. పైగా ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది, అంటే ఏమైనా భోజనం చేయడానికి అనమాట. ఇలాగే వస్తుంది రోడ్డుకి. వచ్చింది చూడండి, ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మేము ఈ ట్రైన్ ఎక్కబోతున్నాం అనమాట. ఇది గార్డెన్ ఎక్స్ప్రెస్ అంట దీని పేరు వచ్చేసి. ఇది ది ట్రీ క్యాస్టిల్, అంటే ఓన్లీ ఇది బొంగుతో చేసిందనమాట. బొంగు అలాగే వుడ్తో చేసిన ఇల్లు అనమాట ఇది. బాగుంది. ఇప్పుడే బెలూన్ ఊదేరు చూడండి ఎంత అయింది అది. మీకు తెలిసే ఉంటుంది ఆ బెలూన్ ఏంటన్నది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. బెలూన్ చూడండి అంటారు అది, చూసారా? ఇదిగో ఫైర్ బెలూన్ అనమాట అది. ఇదిగో ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. పర్సన్కి ఇది టికెట్ నేను బయట విన్నాను అనమాట, మీకు క్లారిటీగా చెప్పట్లేదు. అంటే క్లారిటీగా అంటే నాకు అంత తెలియదు, కానీ పర్సన్ టికెట్ 1500 అన్నట్టుగా విన్నాను. మరి నిజమో కాదో చూద్దాం.
ఇప్పుడు మీరు బొటానికల్ పార్క్ చూసారు కదా, అదే గార్డెన్ చూసారు కదా, పెద్ద ఏముండదు, ఓన్లీ పెద్ద గార్డెన్ అనమాట అంతవరకే. ఇప్పుడు పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు చూడండి అదిరిపోద్ది.